పవన్ కళ్యాణ్ గారు ఆయన హీరోగా ఆయన ఆయనలో ఒక ప్రత్యేకతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎన్నో అంటే చాలామంది సినిమాలంటే డూప్ హీరోలని ఇవి పెట్టుకొని చేసేస్తూ ఉంటారు. మనం స్టార్టింగ్‌లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంటే ఇంతమంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కానీ నన్ను ప్రత్యేకంగా చూడాలి అంటే నేనేంటో ప్రజలకి చూపించుకోవాలి అనే ఉద్దేశంతో కరాటే నేర్చుకుని, బ్లాక్ బెల్ట్ ఇచ్చి, అవి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంకొకటి నేర్చుకుని, చేతుల మీద కార్లు ఎక్కించుకుని, బండలు కొట్టించుకుని, అనేక విధాలుగా నిజంగా చెప్పాలంటే ఆ టైంలో అలాంటి కష్టపడేటువంటి ఒక హీరోని అప్పటి వరకు కాదు. ఆ తర్వాత కూడా చాలా వరకు చూడాలి. ఆ తర్వాత చాలామంది సిక్స్ ప్యాక్‌లు చేసి, ఇంకోటి చేసి చాలామంది ఓహ్! చాలా చేసేసారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అంటే ప్రజల కోసం వాళ్ళేదో నా సినిమాకి డబ్బులిచ్చేసి, రూ. 10 ఇచ్చేసి సినిమా టికెట్ కొనుక్కొని అప్పట్లో వచ్చేసారు అనేది కాదు. ముఖ్యంగా ఆ రూ. 10 నాకెందుకివ్వాలి? నాలో ఏదైనా ప్రత్యేకంగా ఉంటేనే కదా! నా సినిమా ఒక ప్రత్యేకంగా వాళ్ళకి నచ్చితేనే కదా! అని ఒక విభిన్నమైనటువంటి ఒక ఫార్మాట్‌ని ఆయన తీసుకొని, విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేసుకుంటూ ఫెయిల్ అయినా సరే, తన స్టార్‌డమ్‌ని 10 ఏళ్ల పాటు హిట్లు లేకపోయినా సరే, ఒక స్టార్‌డమ్‌ని తీసుకొని, తన వ్యక్తిత్వంతో, తనకి నచ్చినటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని ప్రజలకు చూపిస్తూ, దాని ద్వారా ఆయన స్టార్‌డమ్‌ని ఎదిగినటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర నుంచో అంటే డెఫినిట్‌గా చిరంజీవి గారికి వారసత్వంగా ఆయన్ని చూడొచ్చు. కానీ ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఆయన ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం. చిరంజీవి గారు ఏ రకంగా అయితే కష్టపడి ఎన్నో డక్కాముక్కీలు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో వ్యయ ప్రయాసాల తర్వాత ఒక రోల్ మోడల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఎదిగితే చిరంజీవి గారిలా ఎదగాలి. ఒక రోల్ మోడల్‌లా చూపించుకుంటూ అనేక మందికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచినటువంటి వ్యక్తి. సో, అలాంటి వారసుడిగా లేదంటే అలాంటి వ్యక్తికి తమ్ముడిగా వస్తున్నప్పుడు నేను కూడా ఏదన్నా ప్రత్యేకంగా చెయ్యాలి అనేదాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆయన ప్రూవ్ చేసుకోవటం కోసం చాలా విధాలుగా ఒక కొత్త డైరెక్టర్లకు అవకాశాలిస్తూ, కొత్త క్యారెక్టర్లకు అవకాశాలిస్తూ 'తొలి ప్రేమ' లాంటి సినిమాలు, 'తమ్ముడు' లాంటి సినిమాలు, 'బద్రి' లాంటి సినిమాలు ఇప్పటివరకు మనం 'అర్జున్ రెడ్డో' ఇంకొకటో మనం చూసి అబ్బో! 'యానిమల్' సినిమాలను చూసి ఇదేంటి ఇంత బాగా తీశారా? ఇంత కల్ట్ సినిమాలేంటి అనుకున్నాం. కానీ ఎప్పుడో 'బద్రి' సినిమా చూస్తే ఆ ఫేస్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అంతా కూడా అప్పుడే కనిపించేసాయి. 'పూరి జగన్నాథ్' గారి డైరెక్షన్‌లో, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఒక్కొక్క సీను ఇప్పుడు 'యానిమల్' సినిమాని మనం ఎలా అయితే అనుకుంటున్నామో 'అర్జున్ రెడ్డిని' చూసి ఎలా కల్ట్ లవ్ స్టోరీస్ అనుకుంటున్నామో అదే తరహాలో అప్పట్లోనే ఆయన చేసి ఇకపోతే అవన్నీ పక్కన పెడదాం. రాజకీయాల్లోకొచ్చారు. ఆయన నిజంగా వ్యక్తిగతంగా చాలా లాస్ అయిపోయి, చాలా నష్టపోయి, కుటుంబాన్ని సైతం ఇబ్బందులు పెట్టుకుంటూ, ఈ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి, పిల్లల్ని తిట్టించుకుంటూ, తల్లిని తిట్టించుకుంటూ, భార్యను తిట్టించుకుంటూ, ఆయన్ని తిట్టించుకుంటూ, ఎన్నో అవహేళనలు, అవమానాలు పడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోకొచ్చి ప్రజల కోసం తన సొంత డబ్బునే ఇచ్చేస్తున్నటువంటి వ్యక్తిని బాడీ షేమింగ్ చేస్తారా? అసలు మీ నోరులా అయ్యి అసలు పెంట కుప్పలా అనే దానికి నాకు అర్థం అవ్వట్లా. ఒక ఒక వ్యక్తి తన తన కష్టపడి ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి. ప్రజలకి ఇంత నాకింత ఇచ్చారు. నేను తిరిగి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక నిత్యం ఒక యజ్ఞంలాగా, ఒక పోరాటంలాగా, ఒక యుద్ధాన్ని చేసుకుంటూ ఆయన ప్రజల్లోకొచ్చిన తర్వాత చెప్పాలంటే సినిమాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, తన బ్రతుకు తెరువు కోసం సినిమాలు చేస్తూ ఏదో ఒక రకంగా ప్రజల కోసం సొంత డబ్బుని తీసుకొచ్చి ఒక పార్టీని నడుపుతూ ఎంతోమంది పెట్టారు పార్టీలు. షర్మిల గారు పెట్టారు ఏమైపోయింది? లేదా ఇంకొకళ్ళు పెట్టారు పార్టీలు ఏమైపోయినాయి? తమిళనాడులో చాలామంది టాప్ హీరోలు పార్టీలు పెట్టారు ఏమైపోయాయి? చిరంజీవి గారు పెట్టారు ఏమైంది? ఎంతోమందిని ఆయన్ని ఇది పార్టీ మొత్తం కలిపేసే వరకు ఎవరు ఊరుకోల. చిరంజీవి గారిని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసారు. ఆయన మనసుని, ఆయన్ని వ్య వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేసారు. చాలామంది ఆయన చుట్టుపక్కల చేరి. అలాంటి వ్యక్తుల మధ్యలోకి మళ్ళీ ఒక పార్టీని తీసుకువచ్చి, మళ్ళీ పెడితే బాడీ షేమింగా? ఆయన పొట్టుంది. ఇదేంటిది ఇదేంటి ఈయన హీరోనా? ఏంటి అసలు పిచ్చ నా కొడుకులకి ఇంత దారుణంగా ఉంటదని ఎవరు అనుకోలే. అంటే ఆయన బాడీ మీద, ఆయన కుటుంబం మీద, ఆయన కెరియర్ మీద మొత్తం వదిలేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి ఆయన బాడీని ఎందుకు పట్టించుకుంటాడు? ఆయన ఫిట్‌నెస్ ఎందుకు పట్టించుకుంటాడు? అలా పట్టించుకునేవాడైతే నెలకోసారి ఆయనకి జ్వరమనో, ఇంకొకటనో ఎందుకొస్తది? ఆయనకి అవన్నీ అవసరంలా. ఆయన గురించి ఆయన ఆలోచించడం మానేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కేవలం ప్రజల కోసమే బ్రతుకుతున్నాడు ఆయన ఇప్పటికి. ఆయన కుటుంబం కోసం కూడా బతకట్ల. ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలో గతంలో అఖిరాకి కావచ్చు, రేణుదేశాయ్ గారికి కావచ్చు ఇచ్చేసి సెట్ చేసి వదిలేశారు. వాళ్ళ కోసం
దాచినటువంటి డబ్బులను కూడా కాస్త మళ్ళీ తీసుకొచ్చి నీకు మళ్ళీ ఇస్తానని చెప్పేసి తీసుకొచ్చేసి అవి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేసినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తిని మీకు అంటే నిజంగా చెప్తున్నాను కదా, కర్మ రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కడికి కాలమే సమాధానం చెప్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. గతంలో ఏ వ్యక్తులు ఏ ఈ నా సోకాల్డ్ నా కొడుకులు మాట్లాడుకుంటూ వచ్చారో, తప్పు అనకూడదు నా కొడుకు అని చెప్పేసి, బట్ అనాల్సి వస్తుంది. ఆయన నిజాయితీని చూసి కనీసం ఆంధ్రప్రదేశ్ దేశం గర్వించి ప్రపంచం అంతా ఆయనకి పొగడతలతో ఆయనకి ఇంత మంచి వ్యక్తి అని చెప్పి దేశం అంతా గర్విస్తుంటే, మనమే ఇంకా ఆయన్ని ఇదేంటి అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తున్నామంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఇంకా గతంలో ఎవరెవరు మాట్లాడారో, వాళ్ళ పరిస్థితులు ఏమయ్యాయో, వాళ్ళు ఏమైపోయారో, ఏ యాక్సిడెంట్లు అయినాయో, అంటే దేవుడు అనేవాడు బలంగా చూస్తాడు. నిజాయితీగా ప్రజల కోసం నిలబడినటువంటి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయో కాలమే మనకి ఉదాహరణగా చాలా అంశాలు చూపిస్తుంది. కానీ డెఫినెట్గా చెప్తున్నా, సోషల్ మీడియా లేకపోతే మీకు నోరు ఉంది కదా, లేకపోతే ఫోన్లో టైపింగ్ మనకు వచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవ్వరూ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాలమే మీకు డెఫినెట్గా మీ నోళ్ళు మూపించేంత పని, మీ కర్మ, మీరు రాసుకుని మీ కర్మ ఫలాలను పెంచుకుంటున్నారో అవి మీకు ఆ ఫలాల ద్వారా రిటర్న్ గిఫ్ట్ డెఫినెట్గా ఇస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేస్తున్నాం, ఏదో పొగిడేస్తున్నాం అని కాదు. ఆయన లాంటి నిజాయితీ గల వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కాదు, దేశానికి అవసరం. ఒకప్పుడు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల్ని స్వాతంత్ర సమరయోధుల్లో చూసేవాళ్ళమేమో. మళ్ళీ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పుట్టినప్పుడు మనం చూసుకోకపోతే ఎలా, ఆయన కాపాడుకోకపోతే ఎలా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు, కానీ ఆచరణలోకి వచ్చేప్పటి ఏ ఒక్క ఇదిగో ఎవడో కూడా చేసింది లేదు. సో అది మనం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, నేను వాళ్ళ పేర్లు కూడా ఎత్తాను. ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని, ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేసుకుని, తన స్టార్డమ్ని వదిలేసుకుని, ప్రజల కోసం తిట్లు తింటూ, బూతులు తిట్టించుకుంటూ, పిల్లల్ని తిట్టించుకుంటూ ఇంత అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందా? సొంత డబ్బులతో ఏ ఒక్క నాయకుడైనా సరే, ఎవడైనా సరే మీరు చెప్పండి, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి నాయకులను చూద్దాం, తర్వాత వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఇప్పుడున్న నాయకుల్లో ఏ ఒక్కడన్నా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన సొంత డబ్బులతో సినిమాల నుంచో లేదంటే బిల్డింగ్ అమ్మేసుకునో, ఆయన సొంత పిల్లల డబ్బులు తీసేసుకునో, ఆస్తులు అమ్ముకునో వచ్చి ప్రజల కోసం ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ ఒక్కడైనా ఉన్నాడా? మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అనేయాలి. అటు మన క్యాస్ట్ కాదు, లేదంటే మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, లేదంటే అతని వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, అతను వస్తే మనకి ఇబ్బంది, మన ఆర్థికంగా మనం తొక్కేస్తాడు, మనం దాచుకోనప్పుడు అని భయం. ఇది మీరు ఎంతమంది ఏం చేసినా కూడా ఆయన ఇంటికి కూడా పేకలేరు. ఆయన బాడీ ఒకప్పుడు ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసు. తెలుగు ప్రజలందరికీ ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలామందికి తెలుసు. ఆయన జంజం వేసుకున్నాడా, ఆయన ఇప్పుడు బ్రాహ్మణుడు ఎలా అయిపోయాడు, ఇవన్నీ కూడా మీరు వేదాల్లోకి వెళ్ళి తెలుసు. ఒక్కడైనా ఉన్నాడా? మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అనేయాలి. అటు మన క్యాస్ట్ కాదు, లేదంటే మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, లేదంటే అతని వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, అతను వస్తే మనకి ఇబ్బంది, మన ఆర్థికంగా మనం తొక్కేస్తాడు, మనం దాచుకోనప్పుడు అని భయం. ఇది మీరు ఎంతమంది ఏం చేసినా కూడా ఆయన ఇంటికి కూడా పేకలేరు. ఆయన బాడీ ఒకప్పుడు ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసు. తెలుగు ప్రజలందరికీ ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలామందికి తెలుసు. ఆయన జంజం వేసుకున్నాడా, ఆయన ఇప్పుడు బ్రాహ్మణుడు ఎలా అయిపోయాడు, ఇవన్నీ కూడా మీరు వేదాల్లోకి వెళ్ళి తెలుసుకుంటే చాలామంది ఇప్పటికీ దానికి సంబంధించి వీడియోలు చేశారు. దాని గురించి చెప్పదలుచుకోవట్లే. ఎందుకంటే ఆయన దైవభక్తి మీద రీసెంట్గా ఎన్ని గుళ్ళు తిరిగారో ఏంటో, ఇప్పుడు గురించి కాదు, ఎప్పటి నుంచో. ఆయన మధ్యలో క్రిస్టియానిలోకి మారిపోయారు. ఒకటి చూపించండి రా, పనికి మనం కదా, ఒకటి తీసుకొచ్చి చూపించండి నేను క్రిస్టియానిలోకి వెళ్ళిపోయాడని. ఆయన ఏం చేశాడంటే, అన్ని మతాలని గౌరవించాలి, నేను గౌరవిస్తాను, నా భార్య క్రిస్టియానిటీ అయినా సరే నన్ను గౌరవిస్తుంది, నేను తన్నే గౌరవిస్తాను, తను చర్చికి వెళ్తానంటే నేను కూడా వెళ్తాను, మసీదుకి వెళ్తానంటే నేను కూడా మసీదుకి వెళ్తాను, నా స్పీచ్ వచ్చేటప్పుడు ఏదన్నా ఒక మసీదులో నమాజ్ జరుగుతుంటే నేను ఆపేసుకుంటాను, నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం అది, నా మతం, నా సనాతన ధర్మం నాకు నేర్పినటువంటి విలువలవి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది మూర్ఖులకి ఇవి అర్థం కాదు. నేను నిజంగా చెప్తున్నా, ఆయన
ఈ ఏదైతే బాడీ షేమింగ్ గురించో, పొట్ట గురించి, ఇంకొక దాని గురించో మాట్లాడుతున్నారో, అరే ఎంతో మందికి ఎన్నో లక్షల కోట్లు ఇలా చేత్తో, ఎడమ చేత్తో ఇచ్చి కనీసం తెలియకుండా చేసినటువంటి వ్యక్తికి ఈ బాడీ గురించి, ఇవి గురించి, ఆటిల గురించి మాట్లాడుకోలేనటువంటి మీలాంటి ఆ నోటులకి, మురిక్గుంటలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం ఎడం చేత్తో కనీసం తల్లికి, చెల్లికి ఒక రూపాయి విదిలించలేనటువంటి మీరు కూడా మాట్లాడితే మీ బ్రతుకులెంత, మీరెంతరా? ఛే! మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కోసం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంతే డెఫినెట్‌గా ఇలాంటి వ్యక్తుల గురించి ఎంతోమంది ఎన్నో కుక్కలు రోడ్డు మీద మురుగుతూనే ఉంటాయి. పిచ్చి కుక్కలు ఎక్కువైపోయాయి అనుకుని వదిలేయాలి.